పవిత్ర నదుల సవడితో పరిమళించే భారత భూమి ఆధ్యాత్మిక వైభవానికి నిలయం. ప్రకృతి ఒడిలో వెలిసిన ప్రాచీన దేవాలయాలు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. గాలి తాకిడిలో మంత్రోచ్చారణల స్పందన, ఘంటానాదంలో దివ్యత్వం, పుష్ప సుగంధంలో పవిత్రత, ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ప్రాచీన శిల్పకళ, పురాణ గాథలు, భక్తి సాంప్రదాయం, ఈ మహిమాన్విత వారసత్వాన్ని మీ ముందుకు తీసుకురావడం మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈ పవిత్ర శక్తిపీఠ మహిమను సంపూర్ణంగా ఆస్వాదించేందుకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సనాతన ధర్మంలో ఆదిశక్తి పరమశక్తిగా ఆరాధించబడుతుంది. దక్షయజ్ఞ గాథలో సతీదేవి యోగాగ్నిలో లీనమైన అనంతరం పరమశివుడు సతీదేవి పవిత్ర దేహాన్ని తన హృదయానికి ఆనించి దివ్య తాండవాన్ని ప్రదర్శించారు. విశ్వ సమతుల్యత కోసం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించారు. ఆ అవయవాలు పడిన ప్రతి ప్రాంతం శక్తి క్షేత్రంగా వెలిసిన శక్తిపీఠాలుగా ప్రసిద్ధి పొందింది. ప్రాచీన అష్టాదశ శక్తిపీఠాల సాంప్రదాయ జాబితాలో 14వ శక్తిపీఠంగా ప్రయాగరాజులో వెలిసిన ఈ క్షేత్రం పేర్కొనబడుతుంది. ఇక్కడ సతీదేవి అస్తభాగం అవతరించిందని విశ్వాసం. అస్తం అంటే ఆశీర్వాదం, కార్యసిద్ధి, శుభ ప్రారంభానికి ప్రతీక. అందుకే ఈ క్షేత్రం కార్యసిద్ధి ప్రసాదించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి పొందింది. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంతో వెలిసిన ప్రయాగరాజ్ మహాపవిత్ర భూమి. యుగ యుగాలుగా ఇది యజ్ఞభూమి, తపోభూమి, మోక్షభూమిగా కీర్తి పొందింది. సంగమ స్థానం అనంతరం అలోపీదేవి దర్శనం అత్యంత మంగళప్రదంగా భావించబడుతుంది. అలోపి అంటే అదృశ్యమైనది. సతీదేవి అస్తభాగం ఇక్కడ దివ్యకాంతిగా లీనమై పీఠ రూపంలో వెలిసిందని భక్తి సాంప్రదాయం తెలియజేస్తుంది. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా పవిత్ర పీఠంగా దర్శనమిస్తారు. ఇది అత్యంత విశిష్టమైన లక్షణం. ఈ ఆలయంలో కనిపించే విశిష్ట దృశ్యం ఉయ్యాల రూపంలో అలరించిన పవిత్ర పీఠం. ఉయ్యాల అంటే తల్లి తన శిశువును ప్రేమతో లాలించే భావం. ఈ రూపం ఆదిశక్తి జగత్తును పరిరక్షించే తల్లితత్వానికి ప్రతీక. పూలతో అలంకరించిన ఉయ్యాల మధ్య పవిత్ర పీఠ దర్శనం భక్తుల్లో ఆనందభరితమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది భక్తులకు అమ్మవారి సాన్నిధ్యానికి మరింత సన్నిహితంగా అనుభవించే అవకాశం ఇస్తుంది. ఈ పవిత్ర దర్శనాలు మీరు చూస్తూ ఉంటే మాతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించండి. పవిత్ర క్షేత్రాల విశేషాలను తెలుసుకోవడానికి మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో ఉండండి. నవరాత్రి వేళ ఈ క్షేత్రం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది. దుర్గాష్టమి, మహానవమి సందర్భాల్లో విశేష పూజలు నిర్వహించబడతాయి.
ఉయ్యాల అలంకరణ ఈ వేళ మరింత దివ్యంగా కనిపిస్తుంది. భక్తులు కార్యసిద్ధి, కుటుంబ మంగళం, ఐశ్వర్యాభివృద్ధి కోసం ఇక్కడ ప్రార్థనలు సమర్పిస్తారు. మాధవేశ్వరి అమ్మవారి కరుణ భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సతీదేవి అస్తభాగంతో అనుబంధమైన ఈ పవిత్ర పీఠం ఉయ్యాల రూపంలో దర్శనమిచ్చే మాధవేశ్వరి తల్లి కరుణకు ప్రతీక. ఈ దివ్య దర్శనం మీకు ఆనందాన్ని అందించినట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రకృతి ఒడిలో పవిత్ర సంగమ క్షేత్రంలో వెలిసిన ఈ అలోపి శంకరీదేవి శక్తిపీఠం 18 అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ స్థానంగా ప్రసిద్ధి పొందిన మహోన్నత క్షేత్రం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరిన్ని పవిత్ర క్షేత్రాల విశేషాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి దివ్య కరుణ మీ అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ఓం శక్తి. ఓం నమః శివాయ.